Hi students, let us continue our series of arithmetic shortcut videos. ఒకసారి ఈ క్వశ్చన్ని చూడమ్మా. If the compound interest on a certain sum at the rate of 8% per annum for 3 years is sum 4674.816. Find the simple interest on the same sum at the same rate for the same period. రైట్. అయితే ఇప్పుడు చూడండి, జనరల్గా ఇలాంటి క్వశ్చన్లు చూసినప్పుడు ఏమవుతుందంటే, అంటే దీంట్లో పెద్దగా నేను కాన్సెప్ట్ ఏం చెప్పబోవట్లేదు, జస్ట్ హౌ డు యు ఆర్ సపోజ్ టు అప్రోచ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇది అవ్వడానికి కొంచెం పెద్ద స్థాయి క్వశ్చన్ అయినా, బట్ దీన్ని సింపుల్గా బై యూజింగ్ కామన్ సెన్స్ ఏం చేస్తాం అనేది ఎస్ఎస్సి ఓరియంటెడ్గా చూడండి. సో దీంట్లో ఇప్పుడు ఇలాంటి నంబర్లు ఎప్పుడైతే స్టూడెంట్ చూసారో, ఇలా డెసిమల్ 816 ఇలాంటివన్నీ జనరల్గా కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మైండ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది తీసుకొని మళ్ళీ దీని నుంచి ప్రిన్సిపల్ చేసి, ఆ ప్రిన్సిపల్ మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years 8% per annum చొప్పున చేయడం, ఇదంతా ఇట్ లుక్స్ హర్క్యూలియన్. బట్ యాక్చువల్గా మనం ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఎగ్జామినర్ కూడా ఏం చేస్తారంటే, దీన్ని మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడం వచ్చారాదా తెలుసుకోవడం కోసం ఇవ్వరు. దీంట్లో వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, హౌ స్మార్ట్ యు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అప్రోచ్. ఇప్పుడు అసలు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేకుండా దీనికి ఆన్సర్ చేస్తాం ఎలానో చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే 8% per annum కదా, ఫర్ 3 years కదా అంటున్నారు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మారట్లేదు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇలా 8% 3 years అంటే వెంటనే 8ని 3ని మల్టిప్లై చేయలేము. కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం రేట్ని, ఇయర్స్ని, టైంని మల్టిప్లై చేయొచ్చు కదా. సో ఇప్పుడు మనల్ని సింపుల్ ఇంట్రెస్టే కదా కనిపెట్టమంటున్నారు. ఇక్కడ వచ్చింది ఆ సింపుల్ ఇంట్రెస్ట్లోదే కదా అడుగుతున్నారు మనల్ని. సో దేర్ఫోర్ 8% చొప్పున 3 yearsకి క్యాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 24% అవుతుంది, అంతేనా? ఆ సింపుల్ ఇంట్రెస్టే కదా ఇక్కడ అడుగుతున్నారు. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని ఎగ్జాక్ట్గా 24 డివైడ్ చేస్తుందో, అంటే 24కి మల్టిపుల్ అవుతుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సింపులే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారంటే 8 into 3 years చేసేసామనుకోండి, 24% టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆ 24 ఇక్కడ ఇందులో ఏదో ఒక దాన్ని మల్టిపుల్ కదా అవ్వాలి. సో దేర్ఫోర్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది 24తో ఎగ్జాక్ట్ డివిజన్ రాదు, దీంట్లో ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వదు, ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు, ఇది మాత్రమే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది 180 రైట్. సో దేర్ఫోర్ దిస్ విల్ బీ ది ఆన్సర్. దట్స్ రైట్. సో ఇది స్మార్ట్ ఓరియంటెడ్గా చేసే అప్రోచ్. మనం అన్నిటికీ కూడా ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రైల్వేస్లో అక్కడ మనం ఎంత స్మార్ట్గా ఉన్నామని తెలుసుకోవడం కోసం కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. Okay, so keep watching for more such videos. Once again, thank you from Dimensions Coaching Center.